తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, ఇంట్లో చాలా మంది నరదిష్టి ఉంది, అందుకే ఏం కలిసి రావట్లేదు అని భావిస్తూ ఉంటారు. అసలు ఎంతటి నరదిష్టి అయినా పోవాలంటే ఏం చేయాలి గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అంతా మంచి జరగాలి. మరియు అదేవిధంగా ఐడ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ స్వాగతం. ఐడ్రీమ్ ప్రేక్షకులకి అందించేవంటి విషయాలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నరదిష్టి, నరఘోష ఏదైనా కూడా మీ ఒక తోటలో ఒక గులాబీ పువ్వు పూసింది అనుకోండి, బయటికి వెళ్తున్న వీధిలో జనాలందరూ కూడా ఆకర్షించేది ఏంటంటే గులాబీ పైన. అబ్బాయి ఇంత బాగా వాళ్ళ ఇంట్లో గులాబీ పువ్వు కూర్చొని చూడండి, దాన్ని కోసి నెత్తిలో పెట్టుకున్నంత వరకు కూడాను వాళ్ళు అక్కడే తిరుగుతుంటారు. అంటే మన ఇంట్లో మన పనిలో మనం ఉంటాం, అది వేరే విషయం. ఆ కోసుకోవాలి, ఆ కోసుకొని మన నెత్తిలో పెట్టుకోవాలని ఒక ఆశతో అటు తిరుగుతూ ఉంటారు. ఆ కోసేదాకా నెమ్మది ఉండదు. అది నరదిష్టి, నరఘోష అని అంటారు. సో అటువంటిది ఒక చక్కగా ఇల్లు కట్టుకున్నా, మీరు చక్కగా రెడీ అయినా, ఏమండి ఎవరైనా కూడా మీ పిల్లల్ని బాగా రెడీ చేసినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా అడ్డం పడిపోతారు. పోనీ మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారు, మీ ఇల్లు అంతా బాగా చక్కగా సర్ది పెట్టుకున్నారు, ఎక్కడ కూడాను ఒక దూచి లేకుండా, ఏమండి ఎక్కడ చూసినా ఫ్లవర్ వాజు, పువ్వులు, సుగంధ ద్రవ్యము, ఏమండి అంత పరిమళంతో చక్కగా ఉంది. వాళ్ళ నేత్రాలంతా కూడా ఏంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వదిలేస్తారు. అబ్బాయి ఎంత బాగా కట్టారు, ఎంత బాగుంది అని నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడాను ఇంట్లో డ్రాప్ చేస్తూ ఉంటారు. ఆ డ్రాప్ చేసి వాళ్ళు వెంట వెళ్ళగానే మీకు ఆవింతలు వస్తూనే ఉంటాయి. ఆ రోజంతా, ఆ రాత్రి అంతా కూడా ఆవింతలు, ఇంకా ఒళ్ళంతా కూడాను నొప్పులు ఇవి కావటం చేయటం, ఏమండి రకరకాలమైన హింస అంటే హెడేక్ రావటం జరుగుతుంది. ఇవన్నీ జరగాలి, దూరం తిరిగిపోవాలి. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక మంచి అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, ఇలాంటి కొడుకు నాకు పుడితే ఎంత బాగుండేది, ఇలాంటి అబ్బాయి ఉంటే ఎంత బాగుండేది, ఇలాంటి అబ్బాయి ద్వారా మా అమ్మాయికి వివాహం చేసుకుంటే ఎంత బాగుండేది, ఎన్నో రకాలుగా ఉన్నటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి. దానికి ఆది అంతం ఉండదు. ఈ చూపు నరదిష్టి అనేది నల్లరాయి కూడాను బద్దలు అవుతుందట. అంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితి ఉంది ఈ యొక్క ప్రభావికం. అటువంటి దాంట్లో మీరు ఏం చేస్తారంటే అమ్మా, ప్రేక్షకులు అందరూ కూడా నరదిష్టి, నరఘోష పోవాలంటే చక్కగా చింతబొగ్గు అని దొరుకుతుంది. చింతబొగ్గు ఒక మట్టి ప్రమిద తెచ్చుకోండి. మట్టిది ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిద తీసుకొచ్చి ఆ చింతబొగ్గుని బాగా ఎర్రగా కాల్చండి. కాల్చిన తర్వాత ఉగ్గిలం, మైచాచం, నల్ల మిరియాలు, ఎండుమిర్చి, ఇవ్వండి ఈ 4 ద్రవ్యాలు కూడాను దాంట్లో వేసి మీ చుట్టూ, అంటే ఇంటి ద్వారం నుంచి, బాల్కనీ నుంచి, మీ ఎక్కడెక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి, అన్ని ద్రవ్యాలు అన్ని రూమ్స్లలో కూడా ఈ పొగను అంతా చూపించాను. అదేంటండి, ఎండుమిర్చి వేస్తే ఘాటు కదా. ఎప్పుడైతే కూడా చూడండి అమ్మా, ఎండుమిర్చి మీరు అందులో వేస్తున్నారంటే మీకు ఆ ఘాటు అనేది ఘాటు లేదు అంటే అక్కడ దిష్టి ఉన్నట్టు, ఘాటు ఉందంటే దిష్టి లేనట్టు. గమనించారా మీరు 2 విషయాల్లో? ఏమండి, మీకు ఘాటు లేదంటే దిష్టి లేనట్టు, దిష్టి ఉన్నట్టు. అక్కడ ఘాటు ఉందంటే దిష్టి ఉన్నట్టు, దిష్టి పోయినట్టు. చాలా మంది కొరపు అంటే దగ్గు వస్తే అట్లా దిష్టి లేదు అనుకుంటుంటారు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడాను మీ నిప్పులో మిరపకాయలు వేస్తే
మీకు ఆ ఘాటు రావాలి. ఆ ఘాటు వచ్చిందనుకోండి అక్కడ దిష్టి లేనట్టు, అక్కడ ఘాటు రానిలేదంటే దిష్టి ఉన్నట్టు. ఆ ఘాటు ఏం చేస్తుందంటే ఆ మొత్తం కూడాను ఆ దిష్టిని తొలగిస్తుంది, మీకు ఘాటును రానివ్వదు. ఆ ఎండుమిరపకాయలో ఉన్నవంటి మహత్యం అది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ప్రత్యంగిర హోమాలు చేసేటప్పుడు, అమ్మవారు ప్రత్యంగ హోమాలు చేసేటప్పుడు అక్కడ కింటలు ఎండుమిరపకాయలు పోస్తారు. అక్కడ వందల మంది కూర్చొని ఉంటారు, ఆ అమ్మవారి సన్నిధి ఎదురుగా కూర్చొని ఉంటారు, వారాయిని హోమాలు చేస్తుంటారు. అక్కడ వారాయిని హోమాలు చేసేటప్పుడు కూడా కింటలు ఎండుమిరపకాయలు పోస్తారు, కానీ ఘాటు రాదు. ఎందుకు రాదు? మీ మీద ఉన్నంటి చెడు ప్రయోగాలు, చేతబడులు, బాణమతి ప్రయోగాలు, రకరకాలైనటువంటి ప్రయోగాలన్నీ కూడా మీ మీద ఉంటాయి కాబట్టి ఆ ఒక చెడుని తొలగించడం కోసం అటువంటి ప్రయోగాలు అక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఒక్క దృష్టి పెట్టుకొని ఈ యొక్క ప్రభావికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఉగ్గిల మైచాచం, మిరియాలు, మరి ఈ ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఇది చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడాను పసుపు నీళ్ళు శుద్ధి చేసుకోండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తడిగుడ్డ పెట్టి ఇల్లంతా శుద్ధి చేసుకోండి. దాంట్లో రాళ్ళ ఉప్పు వేసుకోండి. ప్రతి శుక్రవారము ఏం చేస్తారంటే ఇంత రాళ్ళ ఉప్పు, ఇంత పసుపు వేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావటం అని జరుగుతుంటాయి దాని ద్వారా. ఏమండి, చాలా చక్కటి ప్రభావం కనపడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని తర్వాత శుక్రవారం రోజు, ప్రతి శుక్రవారము ఆముదము నూనె, తెలుసమ్మా మీకు? ఆముదం నూనె కస్టర్డ్ ఆయిల్ అంటారు, బాగా మందంగా ఉంటుంది. ఆ కస్టర్డ్ ఆయిల్ని ఏం చేస్తారంటే 2 మట్టి ప్రమిదలు పోసి తామర వత్తులు, జిల్లెడ వత్తులు, 2 వత్తులు బాగా కలిపి ఏం చేస్తారంటే కింద 2 రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పును ఒక ప్లేట్లో వేసుకొని ఆ 2 ప్రమిదలు అందులో పెట్టి ఆ కస్టర్డ్ ఆయిల్ పెట్టి ఈ 2 వత్తులు అంటే తామర వత్తులు, జిల్లెడ వత్తులు, ఈ 2 వత్తులు ఏం చేస్తారంటే చక్కగా దీపారాధన చేయండి. అంటే ఏ దిశను పెడితే బాగుంటుంది గురుగారు అంటే ఇది కూడా డౌట్ వస్తుంది వాళ్ళకి. అంటే తూర్పు పెట్టుకోవాలా, ఉత్తరం పెట్టుకోవాలా, దక్షిణం పెట్టుకోవాలా, పరమట పెట్టుకోవాలా, 4 దిశలో 4 దిక్కాలు పెట్టుకోవాలంటే ఏ దిశ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అంటారు. దక్షిణం నుండి ఉత్తర ముఖానికి చూసేటట్టు పెట్టుకోవాలి, సౌత్ నుంచి నార్త్ ఫేస్ అది చూసి పెట్టుకుంటే మీకు చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంటాయి. దాంట్లో ప్రతి శుక్రవారం అంటే ఎన్ని శుక్రవారాలు పెట్టుకోవాలని కూడా డౌట్ వస్తుంది మన వాళ్ళకి. 21 శుక్రవారాలు కంపల్సరీ పెట్టుకోవాలి. దీంట్లో రావుకాల సమయంలో, రావుకాలం ఉంటుంది కదమ్మా, ఆ సమయంలో పెట్టుకోవాలి. లేడీస్కి పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ దీపం పెట్టరాదు, లేని టైంలో 21 రోజులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రకంగా ధూపము, మరి ఇంటి పరిశుభ్రత, మరి దీపము పెట్టుకుంటే నరదిష్టి, నరకోశ పోతుంది. చక్కగా ఇల్లు కూడా పరివారంగా ఉంటుంది. మీరు, మీ పిల్లలు, మీరు పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడాను ఆరోగ్యవంతంగా ఉండటం కాక చాలా సంపదతో కుదిరిపడేటట్టుగా చేస్తారు. నరదిష్టి, నరఘోష పోవడానికి చాలా మంచి రెమెడీస్ చెప్పారు మా ప్రేక్షకులందరికీ. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.